బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రిలో మరి కాసేపట్లో ఎన్టీఆర్ భుజానికి శస్త్రచికిత్స జరగనుంది. ఇటీవల జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ ఉండగా ఆయన భుజానికి తీవ్ర గాయమైనట్లు తెలుస్తుంది. తన తదుపరి చిత్రం డ్రాగన్ షూటింగ్ కు సిద్దమవుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. వైద్యుల పరీక్షల అనంతరం వారి సూచన మేరకు భుజానికి శస్త్రచికిత్స చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. దీంతో ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ఫిలిం కరెస్పాండెంట్ రాణి అందిస్తారు. రాణి, చెప్పండి. ఎస్ శ్రావణి, మరి కాసేపట్లో కిమ్స్ హాస్పిటల్ అయితే ఎన్టీఆర్ చేరుకోనున్నారు. అయితే ఈయన భుజానికి గాయం అవడంతో ఈ రోజు కిమ్స్ హాస్పిటల్లో ఆయన భుజానికి సర్జరీ కూడా చేయనున్నారు. డ్రాగన్ షూటింగ్ సమయంలో రామోజీ ఫిల్మ్ సిటీలో తీవ్రమైన గాయమైనట్లుగా కూడా అప్పట్లో కార్యాలయం అంటే మొన్న 27వ తారీఖున గాయమైనట్లుగా కూడా వాళ్ళు వెల్లడించడం జరిగింది. అయితే వెంటనే ఆయన్ని హుటాహుటిన హాస్పిటల్ కి తీసుకువెళ్లారు. గాయం తీవ్రత కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో 6 నుంచి 8 వారాల పాటు రెస్ట్ కూడా అవసరమని అప్పుడు అఫీషియల్ గా ఎన్టీఆర్ కార్యాలయం నుంచి ఒక లెటర్ కూడా రావడం జరిగింది. అయితే దాని తర్వాత ఆ భుజానికి గాయం సమయం ఏదైతే బాధపడుతున్న విషయం ఏదైతే ఉందో గత నెలలోనే ఈ గాయం గురించి ఎన్టీఆర్ స్వయంగా వెల్లడించారు. అలాగే తాజాగా వైద్యుల సూచన మేరకు ఆయన భుజానికి సర్జరీ చేయించుకోవాలని కూడా వాళ్ళు సూచించడం జరిగింది. దీనికి సంబంధించినంత వరకు ఈ రోజు ఎన్టీఆర్ స్వయంగా ఆయన హాస్పిటల్ కి వెళ్ళడం జరుగుతుంది. అలాగే వెళ్లి సర్జరీ కూడా చేయించుకోవడం జరుగుతుంది అని కూడా చెప్పారు. అయితే కిమ్స్ ఆసుపత్రిలో నిర్వహించనున్న ఈ సర్జరీకి అంటే ఆల్రెడీ నిన్న అనౌన్స్మెంట్ వచ్చింది కాబట్టి భారీగా అభిమానులు కూడా అక్కడికి చేరుకున్న నేపథ్యంలో వైద్యులతో పాటు ఇటు పోలీసులు కూడా తీవ్రమైన బందోబస్తు కూడా అక్కడ ఏర్పాటు చేశారు. అలాగే వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కొంతమంది వైద్యుల బృందం ఆయన ఆరోగ్య పరిస్థితిని కూడా పరిశీలించింది. డాక్టర్ జె మధుసూదన్ రావు కావచ్చు, అలాగే ఆర్ఏ పూరంచంద్ర తేజస్వి కావచ్చు, వీళ్ళిద్దరు నేతృత్వంలో వైద్యుల బృందం అనేది సర్జరీ చేయాలని నిర్ణయించినట్లుగా కూడా తెలుస్తుంది. మొదట ఈ భుజం గాయం సర్జరీ లేకుండానే నయమవుతుందని అందరూ కూడా భావించారు. 6 నుంచి ఒక 8 వారాల పాటు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అనుకున్నారు. భవిష్యత్తులో ఎలాంటి అంటే ఫస్ట్ లో ఈ సర్జరీ అవసరం లేనప్పటికీ కూడా ఫ్యూచర్ లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండడానికి ఈ సర్జరీ చేయడం ఉత్తమం అని కూడా వైద్యులు సూచించినట్లుగా కూడా ఎన్టీఆర్ కార్యాలయం నుంచి ఒక అఫీషియల్ లెటర్ కూడా విడుదల చేయడం జరిగింది. అయితే వైద్యుల సలహాలోనే ఎన్టీఆర్ ఈ సర్జరీకి అంగీకరించినట్లుగా కూడా తెలుస్తుంది. అలాగే పూర్తి స్థాయిలో కోలుకోవడానికి సుమారు 8 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని కూడా వైద్యులు ఇప్పటికే సూచించినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ సమయంలో షూటింగ్లకు దూరంగా ఉండి పూర్తిగా రెస్ట్ తీసుకోవాలి. ఎటువంటి అంటే మళ్ళీ ఏవైనా వర్క్ చేసినా ఏదైనా కదలికలు వచ్చినా మళ్ళీ కోలుకోవడం కష్టం అవుతుంది అని కూడా వాళ్ళు దృష్టిలో పెట్టుకోవాలి అని కూడా వాళ్ళు ఎన్టీఆర్ కి సూచించడం జరిగింది. అయితే ఆయన ప్రస్తుతం తెరకెక్కిస్తున్న ఏదైతే భారీ పాన్ ఇండియా చిత్రం ఏదైతే ఉందో డ్రాగన్ సినిమాలో నటిస్తున్నారు. అలాగే ఈ సినిమాకి గాను కొన్ని యాక్షన్ సీక్వెన్స్లు జరుగుతుండడం నేపథ్యంలో ఈ షెడ్యూల్ పై కూడా కాస్త ప్రభావం పడే అవకాశం ఉంది. ఎందుకంటే 6 నుంచి 8 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలి కాబట్టి ఈ షెడ్యూల్ అంతా కూడా ఆపివేయాల్సిన పరిస్థితి. అలాగే డ్రాగన్ రిలీజ్ డేట్ కూడా పోస్ట్ పోన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే సినిమా పనులను ఆయన పూర్తిగా కోలుకున్న తర్వాతే కొనసాగించేలా మూవీ టీం కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. ఎవరైతే మిగతా ఈయన అంటే ఎన్టీఆర్ లేకుండా మిగతా సీన్లు ఏవైతే ఉన్నాయో వాటి చిత్రీకరణకి కూడా ఇటు చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే పూర్తిగా కోలుకున్న తర్వాతే కొనసాగించాలి. అలాగే ఈ సర్జరీ కూడా ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్టీఆర్ ఆరోగ్యమే ఎంత ముఖ్యం అనేది కూడా అభిమానులు భావిస్తున్నారు. సినిమా లేట్ అయినా పర్వాలేదు, ఆయన ఆరోగ్యం బాగుంటే చాలు అని అభిమానులు కూడా కోరుకుంటున్నారు. సర్జరీ విజయవంతంగా పూర్తయి ఆయన త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా కూడా అభిమానులు పూర్తి స్థాయిలో వాళ్ళు ఆయనకి ఆకాంక్షిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ రోజు కిమ్స్ హాస్పిటల్లో ఎన్టీఆర్ భుజానికి అయితే సర్జరీ జరగనుంది. మరి కాసేపట్లో ఎన్టీఆర్ హాస్పిటల్ కి చేరుకోనున్నారు శ్రావణి. రైట్, థ్యాంక్ యూ రాణి.